జై శ్రీమన్నారాయణ అండి. క్యాస్ట్ ఐరన్ దోశ ప్యాన్ గురించి అనమాట ఈరోజు వీడియో. ఎక్స్క్లూజివ్లీ దాని గురించి ఒక వీడియోనే చేయడానికి కారణం ఉంది. చాలా డౌట్స్ అయితే అడుగున్నారు. నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఒక 3.5 years నుంచి ఉందన్నమాట ఈ కడాయితోటి. సో నాకు తెలిసిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ముందుగా అయితే మనము కడాయి వాష్ చేయమండి. మామూలుగా వేసే ముందైనా వేసిన తర్వాత అయినా ఎవ్రీ టైం అయితే వాష్ చేయమన్నమాట. ఎప్పుడైనా మంత్లీ వన్స్ లేదా మంత్లీ ట్వైస్ అట్లయితే మనం సోప్ వాష్ అయితే చేసుకుంటాం. కానీ ఎవ్రీ టైం సోప్ వాష్ చేస్తుంటే మనకి దోశలు రావు. సరే, నేనేం చేస్తానంటే ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత, మనకి కూల్గా ఉన్న నార్మల్ హీట్లో ఉన్నప్పుడు కాదు, కొంచెం వేడెక్కిన తర్వాత ఒక క్లీన్ క్లాత్ ఒకటి తీసుకొని దాన్ని వాష్ చేసి ఆ క్లాత్ని డ్రింకింగ్ వాటర్లో డిప్ చేసి స్క్వీజ్ చేసేసి ఆ క్లాత్తో అయితే ఇట్లా తుడిచేస్తాను. సో వేడెక్కిన తర్వాత తుడిస్తే ఏంటంటే డస్ట్ లాంటిది ఏదన్నా పొరపాటున ఏదన్నా పడినా కూడా వచ్చేస్తుంది అనమాట. అస్సలు లేకుండా క్లీన్గా వచ్చేస్తుంది. ఇంకా ఆ తర్వాత వెంటనే ఆయిల్ అయితే వేయకుండా దోశ అయితే వేసుకుంటాము. ఇది మినప దోశ అనమాట. మినపప్పు రైస్ కలిపి రుబ్బుకున్నది. ఇది వచ్చేసి మరీ చిక్కగా ఉండకూడదు దోశ బ్యాటరు, అట్లానే బాగా నీళ్ళగా కూడా ఉండకూడదు. కొంచెం నాన్ స్టిక్ మీద అయితే మనం ఎట్లా వేసినా కూడా చక్కగానే వచ్చేస్తూ ఉంటాయి. ఈ క్యాస్ట్ ఐరన్ మీద అయితే మాత్రము మనకి కొంచెము కొన్ని డేస్ వాడితే కానీ మనకి ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చిద్ది అనమాట, దాని ప్రకారం వెళ్ళడం కోసము. అయితే కొంచెం డ్రైగా అనిపించింది నాకు ప్యాన్. ఎందుకంటే రాగి దోశలు వేసా అంతకు ముందు ఒక 3 రోజులు. రాగి దోశలు వేసేటప్పుడు ఏమవుతుందంటే డ్రై అయిపోతుంది ప్యాన్. అప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ వెట్ క్లాత్తో అయితే తుడుచుకోవాల్సి ఉంటుంది. అప్పుడే కొన్ని దోశలకి అలా చేస్తే కనుక ఆ తర్వాత నుండి నార్మల్గా వచ్చేస్తాయి. రాగి దోశ కానీ గోధుమ దోశ కానీ వేసినప్పుడు అయితే డ్రై అయిపోతుంది బాగా ప్యాన్. అప్పుడు దానికి కాస్త ట్రీట్మెంట్ అయితే అవసరం పడుతుంది. ఉల్లిపాయలు వాడే వాళ్ళు అయితే ఉల్లిపాయ రుద్దుకోవచ్చు, బాగానే క్లియర్ అయిపోతాయి అనమాట. లేకపోతే ఇట్లా వెట్ క్లాత్ పెట్టుకొని రుద్దుకోవచ్చు. నేను ఇందులో ఒక టీ స్పూన్ పెట్టుకున్నాను కదా, టీ స్పూన్తో నేను ఆయిల్ తీసి వెయ్యను. స్పూన్ దానిలో ముంచి లేపినప్పుడు కొన్ని డ్రాప్స్ పడుతూ ఉంటాయి కదా, ఆ డ్రాప్సే వేస్తాను, అంతకని ఏం వేయను అనమాట. అండ్ నేను యూజ్ చేసేది టాటా వాళ్ళది కోల్డ్ ప్రెస్ గ్రౌండ్నట్ ఆయిల్. సో ప్యాన్ విషయానికి వస్తే ఇక్కడ మనము ఫస్ట్ వేసే దోశ అయితే ఇప్పుడు నేను వేసినంత పెద్దది కూడా వేయకూడదు. ఎందుకంటే ఈవెన్గా హీట్ అవ్వదన్నమాట. సెంటర్లోనే ఎక్కువ వేడెక్కేస్తుంది ప్యాన్. చుట్టూ హీట్ అవ్వాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. అప్పుడు చిన్న దోశలతో స్టార్ట్ చేసి పెద్ద వాటికి వెళ్తే సరిపోతుంది. అండ్ మనకి పెట్టేటప్పుడు కూడా మనము స్టవ్ మీద పెద్ద బర్నర్ ఉంటుంది కదా, దానిలో పెట్టి హై మీద పెట్టుకోవాల్సి ఉంటుంది. మధ్యలో దోశ మాడిపోతుంది కదా అని సిమ్ చేసేస్తాము. సిమ్ చేసేస్తే ఏంటంటే సెంటర్లోనే హీట్ వచ్చేయడం వల్ల మాడుతూనే ఉంటుంది. మనకు ఆ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ రాదు. హైలో పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ప్యాన్కి కంప్లీట్గా స్ప్రెడ్ అవుతుంది ఆ ఫైర్ అనేది. సో మొత్తము ఒకేసారిగా వేడెక్కేస్తుంది. సో మనకి దోశ బాగా వచ్చేస్తుంది, మధ్యలోనే మాడిపోతుంది అన్న ప్రాబ్లం లేకుండా. దోశ తీసిన తర్వాత కొంచెం ఆయిల్ రెసిడ్యూస్ ఉంటాయి కదా దాని మీద, దాన్ని కూడా ఇట్లా క్లాత్తో తుడిచేసుకోవాలి. లేకపోతే నెక్స్ట్ దోశ వేసేటప్పుడు ఏంటంటే కరెక్ట్గా స్ప్రెడ్ అవ్వకుండా జరిగిపోతూ ఉంటుంది. అండ్ గరిటెతో పాటుగా పైకి వచ్చేసినట్టు ఉంటుంది అన్నమాట ఆయిల్ మీద వేసేస్తే మనము. అందుకని ఒకసారి తుడిచేసి మళ్ళీ వేసుకుంటూ ఉంటాము ఇంకా దోశలు. ఇంక ఇట్లా మనము నంబర్ ఆఫ్ దోశలు పెరుగుతూ వెళ్ళే కొందికి మనము పెద్ద దోశలు కూడా వేసేసుకోవచ్చు. ఫుల్ ప్యాన్ వచ్చేసి అంత దోశలు కూడా వేసేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ మాత్రం చిన్నవి వేసుకుంటే మనకి క్లియర్గా ఉంటుంది. క్లియర్గా అంటే ఐ మీన్ ఎడ్జెస్లో కాలకుండా, దోశ చుట్టూనేమో పచ్చి పచ్చిగా ఉండేసి మధ్యలో మాత్రం క్రిస్ప్గానా లేదా మాడినట్టుగా రాకుండా ఉంటుందన్నమాట. సో నేనైతే దోశ మీదనే వేస్తాను ఆయిల్ డ్రాప్స్. ఆ చుట్టూ ఎడ్జెస్ మీద అసలు వెయ్యను నేను. వేయకపోయినా నాకు బాగానే వచ్చేస్తుంది దోశ లేచి. ఎందుకు వేయను అని అంటే అది ఆ చుట్టూ వేసింది వచ్చేసి ఇటు దోశ కొంత తీసుకుంటే ఆ బయటకు కొంత వెళ్ళిపోయి అక్కడ అంతా కూడా పేరుకుపోతుంది అనమాట ఆయిల్. సో అందుకని నేను చుట్టూ వేయకుండా, ఎంటీ ప్యాన్ మీద వేయకుండా ఓన్లీ దోశ మీదనే నేను ఆయిల్ డ్రాప్స్ అయితే వేసుకుంటాను. అసలు నేనైతే ఆయిల్లెస్ కూడా, అంటే దోశ మీద డ్రాప్స్ వేయకుండా జస్ట్ ప్యాన్ మీద వేసి క్లాత్తో రుద్దేసి దోశలు కూడా వేయగలుగుతాను. అంత బాగా వచ్చేస్తాయి నాన్ స్టిక్ మీద.
అండ్ నా ప్యాన్ వచ్చేసి ప్రెస్టేజ్దండి. ఇది ప్రెస్టేజ్ది ఓల్డ్ మోడల్ అయితే చాలా హెవీ వెయిట్ అనమాట. ఇప్పుడు వచ్చేవి కొంచెం వెయిట్ తగ్గించి వస్తున్నాయి. ఇంకా ఏ అదర్ బ్రాండ్స్ అయితే నేను ఏమి ట్రై చేయలేదు. వెరీ ఫస్ట్ నుండి ప్రెస్టేజే వాడతాను. అన్ని యూటెన్సిల్స్ కూడా ప్రెస్టేజే అనమాట అలవాటు ఉంటుంది. సో ఎవ్రీ దోశకి కూడా మనము ఇట్లా తుడిచేసుకుంటూ ఆ వెట్ క్లాత్ని ప్రతిసారి తడిపి తీసుకొచ్చుకోనక్కర్లేదు. ఒక్కసారి తడిపితే ఆ తడే సరిపోతుందన్నమాట. ఎప్పుడైనా దోశ మాడినట్టు అయ్యి కొంచెం ఎక్కువ మనము చూసుకోకుండా కొంచెం మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ కాలిపోతుంది కదా. ఇదిగో ఇప్పుడు కాలింది కూడా అట్లా. ఎందుకంటే ప్లేట్లో చట్నీ అంతా పెట్టేసి మా సాహితీని పిలిచి తీసుకో అని చెప్పడము, వేరే ప్లేట్ తెచ్చుకోవడము, ఇవి చేసుకునేసరికి కొంచెం ఎక్కువ కాలిందనమాట. అప్పుడు మనము సిమ్లో పెట్టేసి కొంచెం క్లాత్ అప్పుడు తడుపుకొని వచ్చేసి తుడిచామనుకోండి కొంచెం కూల్ డౌన్ అవుతుంది అనమాట. సో నాకు తెలిసి అయితే మనము ఈ క్యాస్ట్ ఐరన్ మీద దోశలు అవి వేసుకునేటప్పుడు మల్టీ టాస్కింగ్ అనేది అస్సలు పెట్టుకోకూడదు. ఎందుకంటే నిమిషం లేట్ అయినా మనకి ప్యాన్ అటెన్షన్లో లేకుండా వేరేగా అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఇలాంటి సేవలు చేయాల్సి వస్తుంది. ఇదిగోండి మధ్యలో కొంచెం ప్యాచ్ లాగా వచ్చింది కదా, కొద్దిగా ఎక్కువ కాలిపోయింది దోశ అందుకని. బట్ మాడలేదు, ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంది కాబట్టి ఎడ్జెస్కి అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇది ఫైర్ సెంటర్లోనే ఉండదు. సో మధ్యలో మాడాలు అయితే జరగవు. సో అలా జరిగినప్పుడు ఆయిల్ వేసేసి బాగా వెట్ క్లాత్తో తుడిచేసామనుకోండి కొంచెం కూల్ డౌన్ అయ్యి తర్వాత దోశలు బాగా వస్తాయి. మళ్ళీ ఎన్నైనా వేసుకోవచ్చు. ఇంకా ఇట్లా మనకి పెద్ద దోశలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా దోశలు వేసిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి సో క్యాస్ట్ ఐరన్ తీసుకోవడం వల్ల దీని మీదనే మనము ఇట్లా దోశలు ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు తెలియకుండానే ఐరన్ అనేది మన బాడీకి పడుతుందన్నమాట. మనకి కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, దానికి సప్లిమెంట్స్ కూడా వాడతారు కదా. సో అలాంటి అవసరం లేకుండా చక్కగా ఈ క్యాస్ట్ ఐరన్ వాటిలో వాడుకోవడం వల్ల మనకి మంచిగా ఐరన్ పడుతుంది. క్యాస్ట్ ఐరన్ అనే కాదు, మామూలు పాత మోడల్ ఐరన్ ప్యాన్స్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ క్యాస్ట్ ఐరన్తో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అనేసి చెప్తారనమాట. డైరెక్ట్ ఐరన్ మీద చేసుకోకుండా క్యాస్ట్ ఐరన్తో చేసుకుంటే ఇంకొంచెం అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి అంటారు. సో దోశలు వేయడం అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. క్లాత్ వెట్ చేసుకొచ్చి టూ హాట్గా ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా ఆరిన తర్వాత నేను తుడిచేసా. ఆయిల్ ఇంకా అక్కడ ఉండాల్సినవంతా కూడా క్లియర్గా పోయిందనమాట. ఇప్పుడు ఈ సెంటర్లో వచ్చేసి మనకి అది స్మూత్గానే ఉంటుంది. ఎందుకంటే మనం వేసే దోశలు ఎక్కువగా ఇప్పుడు ఇక్కడ నాకు కనిపిస్తుంది కదా సర్కిల్ లాగా, ఆ సైజే ఎక్కువ వేసుకుంటాం. వెళ్తే ఇంకొంచెం పెద్ద సైజు వెళ్తాయి అనమాట. సో ఎంటీ ప్లేస్ ఉంటుంది కదా, మనము దోశ బ్యాటర్ అనేది పడని ప్లేసు, అక్కడ మనం ఎంత తక్కువ ఆయిల్ వేసినా కూడా అక్కడ ఆయిల్ అనేది అక్కడ డిపాజిట్ అయిపోతుంది అనమాట. ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. దానికి నేను కళ్ళుప్పు వేసేసి స్టీల్ది స్క్రబ్బర్తో రుద్దడము ఇట్లాంటి మెథడ్స్ ఉన్నాయి కదా, నేను అవి ఎప్పుడు కూడా ట్రై చేసి చూడలేదు. నేనైతే డైరెక్ట్గా ఇట్లా నైఫ్తోనే ఒకసారి దాన్ని స్క్రబ్ చేసేస్తాను అనమాట, లేపేస్తా ఆ ఆయిల్ అనేది. ఎవ్రీ యూజ్కి కాదు, నేను ఒక 15 days వన్స్ అట్లా చేస్తాను, సరిపోతుంది. పెద్దగా అయితే నాకు ఏమీ రాదు, ఆయిల్ తక్కువ వేస్తా కాబట్టి, అండ్ చుట్టూ వేయను కదా ఎడ్జెస్లో, అందుకని. సో ఇప్పుడు ఇది వీడియోలో చూపిద్దాము అని చెప్పేసి ఇప్పుడు గీకుతున్నాను అనమాట. అది మనం ఇలా నైఫ్తో లేదంటే కొంచెం షార్ప్నెస్ ఎక్కువగా ఉన్న స్పూను ఇట్లా ఏదైనా పనికొస్తుంది మనము చేసుకోవడానికి, చక్కగా వచ్చేస్తుంది. బట్ ఈ నైఫ్ కానీ హార్డ్ మెటల్ ఏది యూజ్ చేస్తున్నామో అదైతే సెంటర్లోకి అయితే వెళ్ళనివ్వద్దండి, ఓన్లీ ఎడ్జెస్లో అనమాట. ఎడ్జెస్లోనే తీసేస్తే మొత్తం అట్లా ఊడిపోయి వచ్చేస్తుంది. వెట్ కాకుండా ఇట్లా డ్రైగా ఉన్న ప్యాన్లో, లిటిల్ వామ్గా ఉన్న ప్యాన్ మీద చేస్తే మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట అంతా. సో ఇది వచ్చేసి ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా మనకి హ్యాండిల్స్ దగ్గర, అక్కడ కూడా ఒకసారి చేస్తే మంచిది. ఎందుకంటే మనకి తెలియకుండా కొంత ఆయిల్ అనేది దాని తాలూకా ఆవిరి అనేది అక్కడ పట్టి అక్కడ కూడా ఉండిపోతుంది. సో ఇట్లా ఒక వెట్ క్లాత్ తీసుకొని నేను మొత్తం గీకేసిందంతా కూడా తుడిచేసాను. ఇంకా అంతే అయిపోయింది, ఇంతే క్లీనింగ్ వచ్చేసి. సో ఒక్కొక్కసారిగా మనం ఏం చేస్తామంటే సోప్ పెడతాను నేను. సోప్ పెట్టేసి ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా చుట్టూ ఫ్రేమ్ లాంటిది, అక్కడ బాగా రుద్దేస్తా. స్క్రాచ్ బ్రైట్ స్క్రబ్బర్తో ఇంకా వేరే ఎనీ స్క్రబ్బర్తో అక్కడ బాగా రుద్దేస్తాను.
మధ్యలో మాత్రం నేను అస్సలు సోప్ అనేది టచ్ అవ్వనివ్వను అనమాట. ప్యాన్ మధ్యలో సోప్ అనేది, అంటే అవి రుద్దిన తర్వాత కడిగేటప్పుడు పడితే పడుతుంది కానీ నేనైతే అక్కడైతే స్క్రబ్ చేయను. సో ఆరిపోయిన తర్వాత లోపల పెట్టేసుకుంటాను. డైరెక్ట్గా నేను ర్యాక్ మీద పెట్టను. ఎందుకు అని అంటే ఐరన్ కదా, అడుగు పక్కన ఇట్లా తుప్పు అనేది అలా కొంచెం ఎంత వద్దనుకున్నా పడుతూనే ఉంటుంది. సో నా దగ్గర ఒక పాతది యూజ్ చెయ్యండి ఇది చపాతీ రోల్ చేసుకునే పీట ఉందన్నమాట, వుడ్ది. అది పెట్టుకొని దాని మీదనే పెట్టుకుంటా. 3.5 ఇయర్స్గా అదే పీట వాడుతున్నా. దాని మీద పెట్టుకుంటే ఇబ్బంది లేదు. అండ్ దాని మీద ఇట్లా ఒక లిడ్ పెట్టుకుంటా. అయితే గ్లాస్ లిడ్ అయినా స్టీల్ అయినా ఏది ఉంటే అదనమాట ప్యాన్ సైజ్కి. సో మనకి డస్ట్ ఇంక ఇట్లాంటి ప్రాబ్లం అయితే లేకుండా ఉంటుంది. ఆ వెనక ఉన్నది వచ్చేసి ఐరన్ది, అది ఎంత 250 రూపీస్ అనుకుంటా ఐరన్ ప్యాన్. అది చపాతీలు అట్లా ఎప్పుడైనా పరోటాలు చేసుకున్నప్పుడు అట్లా యూజ్ చేసుకుంటా. ఈ పక్కన ఉన్న కడాయి వచ్చేసి క్యాస్ట్ ఐరన్ కడాయి. అది ఏదైనా మనము గారెలు, పునుగులు, పూరీలు ఇట్లాంటివి ఎక్కువ ఆయిల్లో చేసే ఉంటాయి కదా, వడియాలు, అప్పడాలు ఇలాంటివి చేసుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, అలాంటప్పుడు అది యూజ్ చేస్తాను అనమాట. ఇవే నా దగ్గర ఉన్న ఐరన్ అండ్ క్యాస్ట్ ఐరన్ మెటీరియల్. ఇవన్నీ కూడా ఈ ర్యాక్లోనే పెట్టేసుకుంటాను, ఆ 3 అక్కడ. ఇవి తప్ప ఇంకేమీ లేదు నాకు, ఐరన్ అండ్ క్యాస్ట్ ఐరన్. సో క్యాస్ట్ ఐరన్ యూజ్ చేయడంలో కొన్ని డౌట్స్ అయితే నాకు కమెంట్స్లో అడిగారు. అవన్నీ గ్యాదర్ చేసుకొని ఈ వీడియోలో అయితే అడ్రస్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఎంతవరకు హెల్ప్ఫుల్గా అనిపించింది అనేది కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎవరైనా అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూసేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారనమాట. అందుకే అడుగుతున్నా. మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ.